నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం కల్వకుర్తి ఐక్యతా ఫౌండేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యంగా ఐక్యతా ఫౌండేషన్ ముందుకెళ్తుందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా మార్చి 25న పట్టణంలోని సీకేఆర్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఇందులో 50 కంపెనీలు పాల్గొంటాయని, 5,000 మంది వరకు నిరుద్యోగులు ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. 18 సంవత్సరాల వయసు నుంచి శారీరక దృఢత్వంతో 60 సంవత్సరాల పైబడిన వయసు గల వారు కూడా జాబ్ మేళాను వినియోగించుకోవచ్చని సూచించారు. వారి చదువును బట్టి వివిధ రంగాల్లో ఉద్యోగం పొందవచ్చునని, చదువుకున్న వారు, చదువురాని వారు కూడా వారి వారి అర్హతను బట్టి ఉద్యోగం పొందవచ్చునని అన్నారు. నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యతా ఫౌండేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ సమయం కూడా మీకు కలిసి వస్తుంది. అదే కాకుండా ఆ రోజు మార్చి 20 నాడు ఒక ఉద్యోగం ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని మీదకి వెళ్ళి ఒక మోటివేషనల్ సెషన్ కూడా ఇవ్వాలా అనే దాని గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక నిన్న మొన్న చూసాం కదా, ఒక మహిళలు ఏదైతే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు 2 వారాల తర్వాత శాలరీ తీసుకున్నారు. వాళ్ళు అందులో కొంతమంది ఒకరిద్దరు ఫోన్ చేసి వాళ్ళు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ఉద్యోగం చేసిన తర్వాత దాని రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళ ఒక ఇండివిజువల్లో ఒక కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత మేము అయితే ఐక్యతా ఫౌండేషన్లో చేస్తున్నాము ఈ కార్యక్రమాలలో, అందులో నిరుద్యోగం నిర్మూలన గురించి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో చాలా సంతోషం వేసింది మాకు. ఒక మహిళలు వాళ్ళు కాల్ చేసి మరి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క ఆపర్చునిటీ తీసుకొని, అవకాశం సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తున్నామో వాళ్ళు దాని గురించి చెప్పినప్పుడు సంతోషం ఉంది. అదేవిధంగా నేను కోరుకునేది ఏంటి అంటే, ఈ యొక్క మార్చి 25 నాడు జరిగే ఏదైతే జాబ్ మేళా ఉందో అందరూ కూడా కల్వకుర్తిలోని నిరుద్యోగ యువతి యువకులు అందరూ రండి. ఓకే, చదువుకోని వాళ్ళకి ఏంటి మరి అని కొంత జాబ్ మేళాలో క్లీనింగ్స్ అంటే క్లీనర్స్, అట్లనే డ్రైవర్స్, అట్లనే సెక్యూరిటీ గార్డ్స్, ఇట్లా కొంతమంది ఏమైనా హెల్పర్స్, ఇప్పుడు మెషిన్ రన్ చేసినప్పుడు కొంతమంది అసిస్టెంట్స్ కావాలి. సో హాస్పిటళ్లలో క్లీనర్స్, ఇంకా హోటళ్లలో సపోర్ట్ స్టాఫ్ కావాలి. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో దాదాపుగా ఒక 20-25 కంపెనీస్, అలానే స్టాఫింగ్ సర్వీసెస్, కొంతమంది వెండర్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, చదువుకున్న వాళ్ళకి కాకుండా చదువు లేని వాళ్ళకి, అంటే వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండి పని చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం. అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. ఇవాళ మనం జాబ్ది ఫస్ట్ ఏదైతే ఉందో పోస్టెడ్ అండ్ రిలీజ్ చేద్దాం. అలానే ప్రతి ఊరికి సంబంధించి ఐక్యతా ఫౌండేషన్ టీం ఏం చేసింది అంటే, రీచ్ అవ్వడానికి ప్రతి విలేజ్కి ఒక గ్రూప్ క్రియేట్ చేసింది ఈ యొక్క మెగా జాబ్ మేళా మార్చి 25కి సంబంధించి. సో ఆ ఊర్లో, ఆ విలేజ్లో, ఆ గ్రామంలో, ఆ తండాలో ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని మనకు కాంటాక్ట్లు ఉన్న వాళ్ళని యాడ్ చేయడం జరిగింది ఆ గ్రూప్లలో అడ్మిన్ లాగా. సో వారికి మేము రిక్వెస్ట్ చేసినాం, ఎవరైతే మన విలేజ్లో, మన తాండాలో, మన గ్రామంలో ఏదైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ గ్రూప్లలో యాడ్ చేయమని చెప్పినాం. వాళ్ళు దాదాపుగా 70-75% ఆఫ్ ద మెంబర్స్ని రీచ్ అయ్యిండ్రు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అలానే కాకుండా ప్రతి గ్రామానికి ఐక్యతా ఫౌండేషన్ మెంబర్స్ వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ దగ్గర ఏదైతే పోస్టర్స్ ఉన్నాయో, జాబ్ రిలేటెడ్ పోస్టర్స్ కూడా అంటేయడం జరుగుతుంది. అండ్ అలానే ప్రతి వారికి ఇంటర్వ్యూ చేసుకునే వాళ్ళకి ఇది ఒక అవకాశంగా ఈ యొక్క జాబ్ మేళా, మహిళల జాబ్ మేళా నిర్వహించడం జరిగింది.
ఇకపోతే ఈ మార్చ్ 25 నాడు దాదాపుగా ఒక 50 పైచిలుకు కంపెనీలతో, ఆ కంపెనీలు ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఈ-కామర్స్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఫినాన్షియల్ సైడ్ అంటే ఇన్సూరెన్స్ సైడ్ ఆఫ్ ఇట్ ఇండస్ట్రీ నుంచి ఇలా 14 డిఫరెంట్ వర్టికల్స్లలో మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వర్టికల్స్లో 14 ఏవైతే డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయో ఒక్కొక్క వర్టికల్ నుంచి దాదాపుగా 3 నుంచి 4 కంపెనీలు ఈ యొక్క కల్వకుర్తికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నది. దాదాపుగా ఒక 40 కంపెనీలు ఆల్రెడీ ఇప్పటి వరకు మనకు ఎన్రోల్ చేసుకున్నారు కల్వకుర్తికి రావడానికి. కంపెనీస్తో పాటు ఈ యొక్క ఐటీ కంపెనీస్లో వెండర్స్ పనిచేస్తారు, వాటికి రిక్రూట్మెంట్ చేయడానికి వారిని కూడా వారు కూడా వస్తున్నారు ఈ యొక్క మార్చ్ 25 నాడు. సో మొత్తంగా కలిపితే ఈ యొక్క 50 పైచిల్ కంపెనీలలో ఏవైతే ఉన్నాయో అవసరం ఉందో వాటి కోసం కల్వకుర్తిలో చుట్టుపక్కల ఉన్న మండలాలు కానీ గ్రామాలు కానీ నిరుద్యోగ యువకుల కోసం ఈ యొక్క కార్యక్రమం మార్చి 25 నాడు 2వ మెగా జాబ్ మేళా చేపట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా గత సంవత్సరం 24లో ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం ఐక్యతా ఫౌండేషన్లో, కానీ 24 మిస్ అయింది డ్యూ టు ఎలక్షన్ కోడ్ ఉండే, దాని మేలో ఎంపీ ఎలక్షన్స్ ఆ టైంలో ఉండే కాబట్టి 24 చేయలేకపోయాం. సో అందుకోసమనే ఇప్పుడు ఈ యొక్క మార్చ్లో దాన్ని చేస్తున్నాం. ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇక్కడ మీరు వస్తే ఒక జాబ్ మేళాలో ఒక ఆపర్చునిటీ అంటే మీరు హైదరాబాద్ వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడానికి కోసం అని, కంపెనీస్ వెతకడానికి కోసం అని వెళ్ళినాడు. ఇప్పుడు వెతకకుండా ఒక్కటే దగ్గర మీరు చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక్కొక్క వర్టికల్ సంబంధించి 3 నుంచి 4 కంపెనీలు రావడం జరుగుతుంది. సో మీరు మ్యాక్సిమం 4 కంపెనీస్ నుంచి 5 కంపెనీస్ అవసరం ఉన్న వాటికి అప్లై చేసుకున్నట్టయితే మీరు